హాయ్ అందరికీ స్వాగతం. ఒకసారి ఊహించండి, మీరు సంవత్సరాలుగా జీవిత బీమా పాలసీకి ప్రీమియం కడుతున్నారు. కానీ ఇప్పుడు డబ్బు అవసరం వచ్చింది. ఆలోచిస్తున్నారు, పాలసీని సరెండర్ చేస్తే కొంత డబ్బు వస్తుందేమో. కానీ ఆ నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించారా? అది నిజంగా లాభమా లేక పెద్ద నష్టమా? ఇవాళ మనం ఇదే విషయాన్ని పూర్తిగా సింపుల్గా అర్థం చేసుకుందాం. ముందుగా సరెండర్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీరు తీసుకున్న జీవిత బీమా పాలసీని కాలపరిమితి పూర్తి కాకముందే రద్దు చేయడాన్ని సరెండర్ అంటారు. అలా చేస్తే పాలసీ వెంటనే రద్దవుతుంది. బీమా కవరేజీ కూడా ఆగిపోతుంది. మీరు చెల్లించిన ప్రీమియంలో కొంత మాత్రమే తిరిగొస్తుంది. సరెండర్ అంటే ఒక రకంగా పాలసీని మధ్యలో రద్దు చేయడమే. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. పాలసీ సరెండర్ చేస్తే లాభమా నష్టమా? సూటిగా చెప్పాలంటే చాలా సందర్భాల్లో పాలసీ సరెండర్తో నష్టమే ఎక్కువ. ఎందుకంటే మీరు చెల్లించిన మొత్తం ప్రీమియంలో సగటున 30-40% మాత్రమే తిరిగొస్తుంది. మిగిలిన డబ్బు బీమా కవరేజీ, కంపెనీ ఛార్జీలు, ఇతర ఖర్చులకు పోతుంది. ఉదాహరణకు మీరు 10 సంవత్సరాల పాలసీకి ₹1,00,000 ప్రీమియం చెల్లించారు అనుకుందాం. 4వ సంవత్సరంలో పాలసీ సరెండర్ చేస్తే మీకు తిరిగొచ్చేది మహా అయితే 30,000 నుంచి 35,000 మాత్రమే. పైగా మీరు బోనస్, బెనిఫిట్స్, ఐటీ ట్యాక్స్ మినహాయింపులు వంటి ప్రయోజనాలన్నీ కోల్పోతారు. పాలసీ సరెండర్ చేయడానికి కూడా కొంత కాలపరిమితి ఉంటుంది. చాలా కంపెనీలు కనీసం 3 ఏళ్లు పూర్తయ్యాకే సరెండర్ అనుమతినిస్తున్నాయి. ఎల్ఐసీలో అయితే మొదటి 3 ఏళ్లలో సరెండర్ చేస్తే ఏం తిరిగిరాదు. 3 ఏళ్ల తర్వాత సరెండర్ విలువ మొదలవుతుంది. కానీ అది కూడా మీరు తీసుకున్న పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఎండోమెంట్ లేదా హోల్ లైఫ్ పాలసీల్లో మీరు చెల్లించిన మొత్తం ప్రీమియంలో 30-50% వరకు రావచ్చు. యులిప్ పాలసీల్లో అయితే మార్కెట్ విలువ ఆధారంగా ఉంటుంది. పాలసీ సరెండర్ చేసే ముందు తప్పనిసరిగా 3 విషయాలు ఆలోచించండి. 1. ఆప్షన్గా రుణం తీసుకోవచ్చా చూడండి. 2. మీరు పాలసీ ఎంతకాలం కట్టారు, అంటే ఎక్కువ కాలం పాలసీ కొనసాగిస్తే సరెండర్ విలువ కూడా పెరుగుతుంది. ఇక 3. పాలసీ రకం ఏది? టర్మ్ పాలసీ అయితే సరెండర్ చేయడంలో లాభం లేదు. పాలసీ సరెండర్ చేయకుండా కూడా కొన్ని మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మీ పాలసీని తాకట్టు పెట్టి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచే రుణం పొందొచ్చు. పెయిడప్ పాలసీగా మార్చుకోవచ్చు. దీనివల్ల ప్రీమియం చెల్లించకపోయినా కొంత కవరేజీ కొనసాగుతుంది. ఇక చివరిగా పాలసీని అమ్మడం. మొత్తం విషయాన్ని చెప్పాలంటే మీ పాలసీని సరెండర్ చేయడం తాత్కాలికంగా డబ్బిస్తుంది, కానీ దీర్ఘకాలంలో పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే సరెండర్ చేసే ముందు మీరు కంపెనీతో మాట్లాడి సరెండర్ విలువ, రుణ ఆప్షన్, బోనస్ నష్టం వంటి వివరాలు తెలుసుకోవాలి. తరువాతే నిర్ణయం తీసుకోవాలి. జీవిత బీమా అనేది ఒక భద్రత. దాన్ని చివరి వరకు కొనసాగిస్తేనే నిజమైన లాభం దక్కుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలు, అనుభవాలు కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.